చూసుడు. మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ ని నొక్కురి. గట్లనే మన వీడియోలకి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా దోస్తులు, జరంతా హైప్ చేసుకోవచ్చు కదా దోస్తులు. అట్లనే వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుడు మర్చిపోకూరి. అట్లనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి గీయాల్టి వీడియో ఏంటిదంటే ఆ అత్తగోడలు ఏర్పడతారు కదా, ఏర్పడితే పార్ట్ 5 వీడియో చూద్దాము. మంచిగా ఉన్నావు అత్త, ఇప్పుడు గిన్నెలో పెట్టుకుంటా నాతోటి. ఫస్ట్ వీడియోలో పోదాం. పదండి పదండి దోస్తులు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ సరితకు చూసినావా ఎంత పోరో ఎట్లా మాట్లాడుతుందో చూడు. దానికి తోడు ఈ నల్లిది ఇది సుజాత మస్తు ఎక్కువ చేస్తారు వాళ్ళ సంగతి చెప్తాగానే ఏదో ఒక రోజు. అవునే మమ్మీ, వదినకు అసలు అత్తవన్న గౌరవం ఏమన్నా ఉన్నదా, భయం ఏమన్నా ఉన్నదా? ఇటు నా భయం లేదు, అటు నీ భయం లేదు, అందుకనే గట్లా చేస్తాంది, గట్లా మాట్లాడుతుంది. నువ్వు ఫస్ట్ నుంచి అలా పెట్టుకోవాల్సిందే భయంలా, ఇప్పుడు అనుకునే లాభం కంతి. వామ్మో, మా అత్త గిట్లా నేను మాట్లాడినా అంటే అసలు ఊకోకనే పోతుండే. అయినా నువ్వు బాగా గౌరవించను వదినకి. ఇక ఏం చేయమంటావే బిడ్డ, మరి ఏదో కోడలు ఒక్కగా ఒక కొడుకు కదా, ఇక నీళ్ళు పెట్టుకుంటే ఎట్లా తీయని మంచిగా గారంగా చూసుకుంటే అదో అట్లా చేయబట్టే. అరే ఏరు పడతానన్న మాట్లాడుకోవచ్చు అనుకుంటే చూసినా దాని పోరు చింతనన్న వాగుతలేదు. అయినా సాయంత్రం అన్నత్తాడు కదా, రాని అన్న వచ్చినాక చెప్తా సంగతి. అబ్బా అవునే అమ్మ, సంక్రాంతి వస్తాను కదా, మంచిగా మురుకులు చెక్కలు అన్ని వేయొచ్చు కదనే, సకినాలు ఇట్లా. అయ్యే బిడ్డ గల్లేమున్నది చేసుకున్నాం గాని బాప్ని బియ్యపిండి ఇట్లా పట్టించుకురమ్మంటే గట్లనే శనగపిండి ఇట్లా అన్ని పట్టించుకురమ్మని చెప్తా. కూర్చుని చేసుకున్నాంటి. అగో ఎవ్వరు, మా సీతమ్మ మాటేనా గిది? ఓ జయమ్మ, ఎవరు నీ బిడ్డనేనా? అబ్బో ఎప్పుడు వచ్చినవురా అవ్వా, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నానే తాత, నువ్వెట్టున్నావు? ఏమైంది, కళ్ళు కనిపిస్తలేవా? నేనని తెలుస్తలేదా? ఎక్కడ కనిపిస్తానే అవ్వా, కళ్ళంతా మస్క అయినాయి. ఇక మీ బాబాయ్ని హాస్పిటల్ తీసుకుపోయి కన్ను ఆపరేషన్ చేపిద్దా అంటే ఇక వాళ్ళే వచ్చేటట్టున్నారు. వచ్చినాక చేపిస్తామన్నారు. మరి ఈ పండుగ కన్నా వస్తారో రారో. తిన్నావా? మాట్లాడిది బువ్వుండే ఇంతంట, ఇక గదే తిన్నా. గదేనవ్వా, నా కొడుక్కి ఫోన్ చేసి ఇస్తావేమో అని వచ్చిన. ఏమో గారెలు బూరెలని మాట్లాడుకుంటారు అత్త అంటే. గదా తాతయ్య, ఇక సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇక అమ్మను ఈయనని మురుకులు సకినాలు ఇట్లా చెయ్యి అని చెప్తానా. గట్లనా అవ్వా? అవును అని సర్తవకు ఏరు పోసినావంట కదా. ఇక అంటే ఊర్లో అందరూ ఏమంటారవ్వా, ఒక్క కొడుకే అయ్యే ఎందుకు ఏరు పోసినట్టు అంటారు. నువ్వేమో గట్లనే ఎరువొత్తివి, ఊరు జనం ఏమనుకుంటారు, దీని బిడ్డ వస్తే అన్ని రకాలుగా తెచ్చి పెట్టడానికి సరిపోతలేదని ఎక్కడ స్టార్టింగ్ పెట్టాల్సి వస్తుంది బగ్గా అని ఇక బయటికి పంపించినట్టున్నది వాళ్ళను అనుకుంటారు. ఏమంటాను తాత, అయినా మా అమ్మ గట్లెందుకు చేస్తుంది, నీకు తెలివా మా అమ్మ గురించి? అగో మంచిగున్నవరా సీతవ్వ, ఊర్లో మంది అనుకుంటారు, నేనంటారా? మంది
ఇక నాకెందుకు గాని వామ్మో అయితే గాని శ్వేతవ్వ బాబాయ్కి ఫోన్ చేసి రా మాట్లాడతా పండగ కత్తరా మరి రా అడగనన్ను అడుగుతా. ఈ బండదానికి ఎప్పటికీ నా మీద ఏడుపు. నేను ఏదో మంచిగా ఉందామని చూసినా కూడా వాళ్ళు కాలంలో పెట్టుకుంటారు నాతోటి. దాన్ని అంటే నేను మందలు ఇవ్వాలంట. మరి వదిననే కదా, అది నాతో మందలు ఇస్తేంది, నాతో మాట్లాడితేంది, ఇంతసేపు అవి చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తుంది ఎందుకు? హలో చెప్పే అమ్మా. ఏం చేస్తారు, అందరు మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. బిడ్డ ఏమైంది గట్లా మాట్లాడతాను చిన్నగా? చిన్నపోయినా ఎందుకే? ఏం లేదే అమ్మా, చెప్పు. తిన్నారా? ఇప్పుడే తిన్నామవ్వా. ఇక బాపు పొలం కాడికి పోయిండు. ఇక మరి పండగ కత్తరా అని ఫోన్ చేసిన. పండగ ఏమైనా వచ్చినాక అడుగుతా తీయమ్మా. మీరే రారా అది లేట్ పండగకి? నేనట్టే వచ్చే వాళ్ళు తమ్ముని ఇట్లా తీసుకొని మీరే రాళ్ళు ఇటు. ఉక్కో బిడ్డ, ఎవరన్నా పండగకి అవ్వగారి ఇంటికి వస్తారు కానీ బిడ్డింటికి అవ్వగారు పోతారా అవ్వ? మీరే ఇట్రాలి. వస్తే ఏమవుతుంది? ఏమన్నా ఇప్పుడు మా అత్త సొమ్ము అండి పెడతానా? నా సొమ్ము మీకు అండి పెట్టుకుంటా. ఏమవుతుంది వస్తే? బిడ్డింటికి అవ్వగారు రావద్దని ఉన్నదా పండగకి? అవ్వింటికి పోయి అయితే తినచ్చా? ఎందుకే బిడ్డ, మీరిద్దరు ఇటత్తే అయిపోయేదానికి ఇప్పుడు మీరు నలుగురం అటత్తే ఎట్లా అన్నట్టు? ఇడికే రాలి మీరు. అబ్బా ప్లీజే అమ్మా, రాదే. ఇక్కడ మంచిగా గ్యారెలు ఇట్లా చేసుకున్నాం నువ్వు వస్తే. మరి బాప ఏమంటాడు అడుగుతా తీయ బిడ్డ. సరేనే, అడిగి రాళ్ళు ఇంటికి. సరేనే బిడ్డ. మరి ఇంకేంది సంగతులు? ఏమన్నది? మా ఆడబిడ్డ వచ్చింది, నన్ను మందలియను కూడా మందలియలేదే. బయట కూర్చుంటే అవ్వ బిడ్డలు ఇద్దరు వచ్చి నా మీదకు కుక్కలు ఎగబట్టట్టు ఎగబడి ఇష్టం ఉన్నట్టు తిట్టిరు. నేనే ముందు మాట్లాడాలంట దాంతో. అది మాట్లాడితేందో మరి. మరి మాట్లాడిపోయాను బిడ్డ, నీ కోపతాపాలు ఎందుకు చెప్పు? ఇక మీ అత్త గురించి నీ తెలిసిందే, మీ ఆడబిడ్డకు అదొట్టి ఇదొట్టి ఎక్కిస్తుంది. ఊకే అమ్మ, ఎంతసేపు అనిమని ఉండు అని చెప్తావు నాతోటి. అదే మా అత్తనైతే గట్లా చెప్తుందా తన బిడ్డకు? ఇట్లుండాలి అట్లుండాలి అని అన్నీ పోతుంది. నువ్వేమో ఊకే అనిమని ఉండు అని చెప్తావు. అయ్యో బిడ్డ, అనిమని ఉంటే మనకే మంచిది. వాళ్ళు ఎగురుతారని మనం ఎగురితే ఎట్లా అన్నట్టు చెప్పు? లోకము వాళ్ళని మంచి అంటదా మనల్ని అంటదా? మనం చక్కగా ఉన్నామంటే మనకే సపోర్ట్ ఇస్తారు అందరూ. ఏమో పోవే అమ్మ. ఇక పొలాలు పెట్టుకున్నారు, నాకు మంచిగా అనిపించాలి. ఇంట్లోకి వచ్చి ఇట్లా కూర్చున్నా నువ్వు ఫోన్ చేస్తాను. అయ్యో బిడ్డ, నువ్వు అన్ని గవి మనసులో పెట్టుకొని బాధపడుకుంటా కూర్చోకూకే. అందరు నన్ను మనోడు ఎప్పుడు వస్తాడు శాంతమ్మ నీకు అని అడుగుతారు. మాకు కూడా మస్తు బాధ అవుతుంది. పెళ్ళయి 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నాయే, మీరేం చెప్పకపోతుంది. హాస్పిటల్లోకి మంచిగా చూపించుకుందాం మరి అంటేనో అత్తలేరు అవుతుంది. గట్ల కాదే అమ్మా, ఇప్పుడే ఎందుకు అని ఆగుతాను. ఏమో బిడ్డ, దేవుడు ఇచ్చినప్పుడు కానాలి కానీ ఇప్పటి కాలపోలు ఏమైనా ఇప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అని ఆగుతాళ్ళు. కావాలనుకున్నప్పుడు కావు, మీ ఇష్టం ఇక. సరేనే అమ్మ, ఉంటా ఇక. ఇంట్లో పని ఉన్నది చేసుకోవాలి. సరే అవ్వ. అబ్బా, మా అమ్మతోటి మాట్లాడితే మనసు ఎంత తేలికైతుందో. హలో, వస్తాళ్ళనైనా పండగకి ఊరికి? అయ్యో, ఎప్పుడు ఫోన్ చేసినా ఇక గిట్లనే అంటారు. ఇక మీకు రాబుద్ది అయితే రాయుల్ని, లేకపోతే లేదు. కంట ఆపరేషన్ చేపిస్తా అంటే పండగకి వచ్చినప్పుడు. ఇక సరే ఉంటానా, జాగ్రత్త పైలం. ఇక వాళ్ళు ఏడత్తరవ్వా, నేను వచ్చినాక వస్తారు కావచ్చు. అదేదో వర్క్ పెండింగ్లు ఉన్నదంట, ఇప్పుడు నేను రాలేను అని అంటాను వాడు. అయ్యో పాపం పాడవాడా, ఎప్పుడు వస్తారన్ననే? ఎప్పుడు చూడు ఈ పండగ కత్తం ఆ పండగ కత్తం అంటారు, రానే రారు. ఇక ఏం చేయాలి బిడ్డ మరి? ఇక వాళ్ళది నడుస్తుంది, నాదేమన్నా చెప్పు. సరది వాళ్ళ పోతాను ఇక. అవును, శంకరయ్య కనిపిస్తలేడు. శంకరయ్య ఏడికి పోయిండవ్వా? అనే పొద్దున్నే పనికి పోయిండు, ఇంత తిని ఇంత రాలే వస్తాడు కావచ్చు.
అట్లనా? సరే సరే అవ్వ పోతానా. జాగ్రత్త పోయే మామయ్య. ఈ ముస్లిం థాడ్ దింప మంది మీద పెట్టి వీడే అంటాండే వాళ్ళని. ఇక బిడ్డలు వస్తారంటే ఇంటి కొడుకులు వస్తారంట. ఈయన ముసలాడికి అత్తలు తెలివాయి వాడికి. వచ్చేదానిక రారా అంటాడు, వచ్చినాకనే వాళ్ళని అరిగోస ఉంచుకుంటాడు. అవునా అమ్మా, ఈ తాతకి బగ్గు ఎక్కువైతుంది. ఆ బాబాయ్లు రానన్నది మంచిది, ముసలోనికి ఏర్పడుతుంది ఇప్పుడు ఇక. అయ్యో అవునే బిడ్డ, షాపింగ్ కి పోదామంటే కదనే, ఇంకెప్పుడు పోదాం? 4 అవుతుంది. రెడీగా పురాదు పోయేద్దాం అట్లా. అబ్బా ఇప్పుడు ఏడ పోతామే అమ్మా, రేపు పోదాంతి. ఆ ముసలోడు వచ్చి టైం వేస్ట్ చేసే, లేకపోతే రెడీ అయి పోకపోతున్నా అని. రేపు పోదామంటావా? సరే తీ అయితే. అబ్బా అమ్మ తలకాయ అంత నొత్తాంది, ఇంత షాయి పెట్టుకుని రాపోవే. సరే సరే వెతుకత్త బిడ్డ. దోస్తులు ఇంతటితోటి వీడియో అయిపోయింది. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. గట్లనే హైప్ కూడా చేసి హైప్ పాయింట్స్ ఏదో ఇవ్వచ్చు కదా దోస్తులు. ప్లీజ్ దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ ని. గట్లనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి దోస్తులు. అంటే మీరు ఒక్కరే నవ్వుకుంటారా, వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా, మరి అందుకనే షేర్ చేయండి అంటున్నా. మరి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దోస్తులు. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బై బాయ్.